హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో పాల తాలికలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా టేస్ట్గా, ఈజీగా, పాలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు తడిబియ్యం పిండిని తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. కప్పు బియ్యం పిండికి ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఇలా వాటర్ వేడైపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని ఇలా వేడైపోయిన తర్వాత బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఇలా కలుపుకొని కొంచెం పిండి ముద్దను పక్కకు తీసి పెట్టుకొని వాటర్ పోసి కలుపుకోవడానికి మిగతా పిండిని మొత్తం ఇలా కలుపుకొని వీలైనంత సన్నగా తాలికల్లాగా చుట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో లేట్ అవుతుంది అనుకుంటే చక్రాల గిద్దెల్లో కూడా చేసుకోవచ్చు. ఈ తాలికలు ఇలా పిండి మొత్తం ఇలా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కప్పు బియ్యం పిండికి కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు బెల్లం, ఒక అరకప్పు వాటర్ పోసుకొని స్టవ్ పైన ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ బెల్లం సిరప్ను చల్లారి పెట్టుకోవాలి. కప్పు బియ్యం పిండికి 2 కప్పుల పాలు, 2 కప్పులు వాటర్ పోసుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను కూడా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని 50% ఉడికించుకోవాలి. 50% ఉడికిపోయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ తాలికలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు గంటె పెట్టకుండా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కూడా పోసేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా తాలికలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ను కూడా వడపోసుకోవాలి. బెల్లం సిరప్ వడపోసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి. తర్వాత వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ పాల తాలికలకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తాలికల్లో ఇవి మొత్తం పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా, ఈజీగా, పాలు ఇరిగిపోకుండా పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు షేర్ చేయండి. ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా పాల తాలికలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.